నమస్తే, వెల్కమ్ టు లియో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లోనే వాట్సాప్ గవర్నెన్స్ అంటూ భారతదేశంలోనే మొట్టమొదటిసారి తీసుకొచ్చిన ఒక సాంకేతిక విప్లవం అని చెప్పి అనుకోవాలి. అయితే ఏపీ ప్రజలకి ఎక్కడికి వెళ్లకుండా వాట్సాప్లో జస్ట్ చిన్న మెసేజ్ పెడితే చాలు, ఆ మెసేజ్ ద్వారా మీకు ఏం కావాలో పౌర సేవలన్నీ కూడా లభించబోతున్నాయని చెప్పి లోకేష్ గారు అమలు చేసినటువంటిది అందరికీ తెలిసిందే. అయితే ఈ మెటా అనే కంపెనీతోని లాంచ్ కాబోతుంది. అయితే ఇదొక విధంగా అయితే వాళ్ళు 2019 నుంచి 24 లోపల వైసీపీ వాళ్ళు కూడా మా నాయకులు కూడా వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చారు, అది మీకు కనపడడం లేదా అని అడుగుతున్నారు. మొత్తానికి లోకేష్ తెచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ఏంటి, వైసీపీ తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ అనే దాని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. లోకేష్ గారు మెటా అనేటువంటి ఒక కంపెనీతో అటాచ్ అయ్యి వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చి దాదాపు 161 పౌర సేవలు తీసుకొచ్చారు. నిజంగా ఒక ఇంట్లో కూర్చొని వాట్సాప్ సేవల్లో పౌర సేవలు ఏవైతే ఉంటాయో జస్ట్ ఒక క్లిక్ కొడితే మనకి ఇంటి దగ్గరకు వచ్చేస్తాయని చెప్పేసి అన్నారు. ఇది ఒక సాంకేతిక విప్లవం అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. సో దీన్ని ఎలా చూడాలని చెప్పేసి అంటారు? ఇప్పుడు జెప్టో యాప్లు, జొమాటో యాప్లు వచ్చిన తర్వాత ఇంట్లోనే కూర్చొని తినాల్సినవి కానీ లేదా కిరాణా సరుకులు కానీ ఆర్డర్ పెట్టుకునే సిచ్యువేషన్స్ కదా. సో ఆ పరిస్థితుల్లో ఏపీ గవర్నమెంట్లో పౌర సరఫరాలు కూడా ఈవెన్ దో పబ్లిక్ సర్టిఫికేట్స్ కూడా గవర్నమెంట్ ఆఫీస్కి పోయి లేదా మీ సేవ ఈ సేవలకు పోయి చేసుకోవాల్సిన అప్లికేషన్స్ కూడా ఒక క్లిక్ తోటి ఒక అప్లికేషన్ వాట్సాప్లో పెట్టుకుంటే వాట్సాప్లోనే సర్టిఫికేట్ వస్తుంది, తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, ఈ శాఖల నుంచి ఏ సర్టిఫికేట్స్ అయితే పొందాలో ఆ సర్టిఫికేట్స్ వాట్సాప్లోనే పొందే విధంగా వాట్సాప్ నిర్వహిస్తున్నటువంటి మెటా సంస్థతోటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ఈ సేవలను స్టార్ట్ చేసి వాట్సాప్ గవర్నెన్స్ పేరుతోటి. నిజానికి ఇది లోకేష్ గారు యువగరం పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు, సమస్యలు, వాళ్ళ నుంచి వచ్చిన సలహాలు తీసుకున్న తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఒక ఐడియా. నిజానికి భారతదేశంలో ఇది ఒక సాంకేతిక విప్లవం. గతంలో ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది, లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అప్పట్లో ఒక ఎందుకు ఇంత కష్టం, మీ సేవ ఈ సేవ లాంటి ఆలోచనలు పునాదులు పడ్డాయి. తర్వాత కాలంలో అవి అమల్లోకి కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ సేవ మీ సేవకు కూడా పోయి సర్టిఫికేట్ కోసం తిరగటం ఎందుకు? టెక్నాలజీ పెరిగింది కదా. వాట్సాప్లో అప్లికేషన్ పెడితే వాట్సాప్లో ఎందుకని రాదు? మన ఇంట్లోనే అన్ని ఆర్డర్ పెట్టుకున్న సర్టిఫికేట్ని కూడా మనం ఎందుకు ఇంట్లోనే ఉండి పొందలేము అనే ఆలోచన నుంచి పుట్టింది వాట్సాప్ గవర్నెన్స్. నిజానికి ఇది భారతదేశంలో రాబోయే కాలంలో ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు గారి పాలన ఎలా మిగతా రాష్ట్రాలకి ఆదర్శంగా ఉందో ఇవాళ ఈ లోకేష్ గారి ఆలోచన కూడా మిగతా రాష్ట్రాలకి, దేశానికి ఆదర్శం కాబోతుంది, ఒక విప్లవాన్ని పుట్టించబోతా ఉంది. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే 2020 విజన్ అనగానే చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా నవ్వినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ దాని ఫలితం ఏదైతే ఉందో సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా ఈ ట్విన్ సిటీస్ కాకుండా సైబరాబాద్ ఏర్పడింది. దాని ఫలాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ ప్రజలు కావచ్చు, ఏపీ ప్రజలు కావచ్చు దాన్ని ఆస్వాదిస్తున్నారు. సో 2047 విజన్ ఏదైతే ఉందో దీని లోపలనే ఇప్పుడు ఈ యొక్క రాబోతున్నటువంటి ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దీన్ని నిజంగా ఏపీ యువత ఎలా తీసుకుంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక ఏదో అప్పట్లో నవ్వారని చెప్పేసి అన్నారు. నవ్విన వాళ్ళే బయటపడ్డాయి, తొలిపల్లి బయటపడ్డాయి అనే సామెత ఉంటుంది పల్లెటూరులో. కాబట్టి ఆ నవ్విన వాళ్ళు ఇప్పుడు బయటపడ్డారు తప్ప అదేంటి, దాని విలువ ఏంటి అన్నది ఇవాళ హైదరాబాద్ని చూస్తే మనకు అందరికీ అర్థమైపోతుంది. హైదరాబాద్ సిటీని చూసినాం, బ్రాండ్ గ్లోబల్ సిటీగా ఉంది కదా ఇవాళ. సో కాబట్టి ఏది ఏమైనా 2047 విజన్తో ఆయన ఆవిష్కృతం చేస్తున్నటువంటి అది వాట్సాప్ గవర్నెన్స్తో స్టార్ట్ అయ్యింది. ఆ విజన్ అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఖచ్చితంగా కూడా. ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ అనేది రేపు కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో నుంచి నేర్చుకొని అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రధానంగా ఎక్కువ రాష్ట్రాల అధికారులు ఉంది కాబట్టి వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో దీన్ని అమల్లోకి కూడా తీసుకొస్తానని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా దేశం తీసుకోవాల్సిందే, దీన్ని టెక్నాలజీని తీసుకోవాల్సిందే, దాంట్లో ఏం తిరుగులేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. మీరు ఇందాక అన్నారు వైసీపీ గవర్నమెంట్లో కూడా వాట్సాప్ గవర్నెన్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నాయకులు అంటున్నారు మా దగ్గర కూడా వాట్సాప్ గవర్నెన్స్ ఉంది, మీరు గుర్తించడం లేదా అని అడుగుతున్నారు. వాళ్ళ వాట్సాప్ గవర్నెన్స్ ఏంటి అంటే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలు వాట్సాప్ ద్వారా తీసుకునేవాడు, పంపించేవాడు, లేదా వాట్సాప్ వీడియో కాల్ చేసేవాడు. సో ఆ కాల్స్ బయటకు వచ్చాయి. సో కాబట్టి వాట్సాప్ ద్వారా వాళ్ళు చేయగలిగినంత టెక్నాలజీ మరి వేరే వాళ్ళు ఎవరు చేయలేరేమో. నిజమే వాళ్ళు అన్నది కూడా. మరి ఇంకోటి కూడా మన ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన కూడా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా అమ్మాయితో ఎలా న్యూడ్గా మాట్లాడాడు, ఎలా చూపించకూడనటువంటి అన్ని చూపించాడు అనేటువంటిది మనం చూసాం, ఇది తెలుసు. సో ఇంకొక విషయం కూడా బయటకు వస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేదంట. ఆయన ఏదో ఇంటర్వ్యూలో నాకు గుర్తుండి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నేను అసలు ఫోనే వాడను అని చెప్పేసి వాడిన నెంబరే లేదని మాట్లాడాడు. కానీ ఆయన ఫోను వాడతాడు, ఆయనకి నెంబరు ఉంది, దానికి వాట్సాప్ ఉంది,
వాట్సాప్ గ్రూప్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తూ ఉంటారు. దాని ప్రకారం పోలీసింగ్ జరుగుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది మనకి ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన అంశం. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారు. ఆ కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తూ, అంటే గ్రూప్ ఉండేది, ఆ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఆదేశాలు ఇస్తూ ఉండేవాడు. ఎక్కడి దాకా వచ్చారు సార్, పలానా విజయవాడ దాకా వచ్చాం, గుంటూరు తీసుకొస్తున్నారా, తీసుకొస్తున్నారు, నేను బయలుదేరినా, మీరు రావద్దు సార్, మేము కొడతాం, మీరు వస్తే బాగోదు సార్, చూసే జనాలు మళ్ళీ రాంగ్ కంటెంట్ పోద్ది, లేదు తాడేపల్లి ఆఫీస్కి తీసుకొస్తారా సార్, అటు తీసుకొస్తే వేరే వద్దు సార్ మేము కొడతాం, మీకు వీడియో కాల్ చేసి చూపిస్తాం సార్, వాట్సాప్ వీడియో కాల్ చేస్తాం సార్, ఇదంతా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది మాత్రమే కదా, అచ్చెన్నాయుడు అరెస్ట్ ఎంతవరకు వచ్చింది సార్, వచ్చాడు సార్, ఇంటికి వచ్చాను సార్, డోర్లు మూసింది సార్, పగలగొట్టండి ఏముందాడా, ఇవన్నీ కూడా వాట్సాప్లో ఆదేశాలు ఇస్తూ ఉండేవాళ్ళంట. ఆ ఆదేశాల ప్రకారం పోలీసింగ్ నడుస్తూ ఉండేదంట. సరే, ఈ విషయాలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి, వైసీపీ అధికారం నుంచి పోయింది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులకు కానీ, లేదు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్కి కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు తెలుస్తూ ఉంటే ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి ముంబై వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్నటువంటి ఒక హీరోయిన్ పట్టుకొచ్చి ఇక్కడ దొంగ కేసు పెట్టి జైల్లో పెట్టాలి, ఇవన్నీ ఆదేశాలు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు. ఆ వాట్సాప్ గ్రూప్లోనే ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా మనకి ఈ మధ్యకాలం బయటకు వచ్చింది. సో వాట్సాప్ను వాళ్ళు ఇలా ఉపయోగించారు, కానీ కూటమి ప్రభుత్వం ఇలా ఉపయోగిస్తుంది. సో కాబట్టి వైసీపీ వాట్సాప్ను ఉపయోగించినట్టు ఈ దేశంలో ఇంకెవరు చేయరేమో. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ పద్ధతి ద్వారా ఆ రోజు అవినాష్ రెడ్డి ఎలా ఉన్నాడు, వివేకానంద మర్డర్ అప్పుడు ఎలా ఫార్వర్డ్ చేసుకున్నారు మెసేజ్లు, వాట్సాప్లో ఏం చేస్తున్నారు, అది కూడా సునీత గారు బయట పెట్టారు కదా. సో వాట్సాప్ని వాళ్ళు మర్డర్ కోసం వాడారు, అరెస్టుల కోసం వాడారు, వేధింపుల కోసం వాడారు, దొంగ కేసుల కోసం వాడారు. వాట్సాప్ని అలా వాడతారని వాట్సాప్ సృష్టించిన వ్యక్తికి కూడా తెలియదేమో. కానీ వీళ్ళు ఎందుకు వాడుతున్నారు, ప్రజల కోసం వాడుతున్నారు, ప్రజలకు కష్టం లేకుండా చేయడం కోసం వాడుతున్నారు, యువతకి అవకాశాలు కల్పించడం కోసం వాడుతున్నారు, ఇంట్లోనే కూర్చొని సర్టిఫికేట్ తెప్పించుకునే పరిస్థితిని, అవినీతి లేని ఒక వ్యవస్థని క్రియేట్ చేసే వ్యవస్థని, పారదర్శకమైనటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేసే దానికోసం వాడుతున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు చాలా చక్కగా చెప్పారు. ఏదైతే లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంది, వైసీపీ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంది అనేది. సో ఖచ్చితంగా యువత దేని ఫాలోలో వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక ఫలితాలు మనకు అర్థమవుతున్నాయి. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.